యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చర్లపల్లి జైలు అనగానే అటు మావోయిస్టులు ఇటు యాక్షన్ టీం అందరూ ఉంటారు. అవును సార్. ఎలా జరిగింది? ఇటు మావోయిస్టులు ఉంటారు, ఐఎస్ఐ తీవ్రవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అయితే నేను సాధారణ ఖైదీగానే అందరిలాగానే ఉండేవాడిని. ఫస్ట్ జైలుకి పోయిన తర్వాత చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. డిప్రెషన్కి పోయిన తర్వాత కొంత, ఎందుకంటే లైఫ్ పడ్డ తర్వాత ఎవరైనా కూడా చాలా డిప్రెషన్కి పోతారు, ఏ ఖైదీ అయినా సరే. తర్వాత నేను మళ్ళీ ఒక 1 year దాకా నేను మళ్ళీ కోలుకున్న తర్వాత నాకు వర్క్ ఇచ్చారు అక్కడ. నాకు నచ్చిన వర్క్ ఇస్తే ఆ వర్క్ చేసుకుంటా నేను జైలు జీవితం గడిపినాను. అంటే ఒకప్పుడు చర్లపల్లి జైలు అనగానే సెల్ ఫోన్లు, గాంజా ఇవన్నీ లోపలికి వచ్చేవి. ఎవరికైనా బయట మర్డర్ చేయాలంటే ఒక లోపల కాన్స్పిరసీ అంటే ఒక మీటింగ్ పెట్టుకుని చేసేవారు అనేది బయట స్టోరీలు వచ్చేవి. అదేవిధంగా సిబిఐ కూడా ఛార్జ్ షీట్ వేసింది పరిటాల రవి మర్డర్ కేసు. అవునవును సార్. తర్వాత మార్పు వచ్చింది జైల్లో. అప్పటికి ఇప్పటికి జైలు చాలా మారిపోయింది సార్. అంటే మీరు పరిటాల రవి అన్నని చంపటానికి ప్లాన్ చేసి కూడా జైలే, చర్లపల్లి జైలు నుంచి జరిగింది. అది వాస్తవం. అది కానీ అప్పుడున్న రోజులు ఇప్పుడు చర్లపల్లి జైల్లో కానీ ఇక్కడ మన తెలంగాణ ఏ జైల్లో లేవు. ఫోన్లు అనేది అప్పటికి 2015 వరకే లాస్ట్. మొబైల్స్ 14 వరకు లాస్ట్. ఇప్పుడు ఫోన్లు కాదు, కనీసం ఒక అగ్గిపుల్ల రావాలంటే కూడా రాదు జైలు. లోపటే ఫోన్ ఉంది కదా, మాట్లాడుకోవచ్చు కదా. అంటే 2 times మన గవర్నమెంట్ అది లీగల్ ఫోన్ సౌకర్యము. వారానికి 2 సార్లు ఫోన్ సౌకర్యం ఉంటుంది. అట్లా మాట్లాడుకోవచ్చు. ఏదైనా అదన ఫోన్ కాల్స్ కావాలంటే అక్కడ సూపరింటెండెంట్ పర్మిషన్ ఉంటే ఇంకో కాల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒకప్పుడు జైల్లో భోజనం బాగోదు అని ఒక వార్త ఉండేది, ఇప్పుడు బాగుందా? ఎవరైతే జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ వచ్చిన తర్వాత జైలు మొత్తం, తెలంగాణ జైలు రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. అంటే ఖైదీల ప్రవర్తన, అంటే సత్ప్రవర్తన, ప్రతి జైళ్ళల్లో కూడా ఉన్నతి ప్రోగ్రాంలు పెట్టి ఖైదీలో ఉన్న నేర స్వభావాన్ని తొలగించి వాళ్ళని మళ్ళీ కూడా సమాజంలో ఒక మంచి పౌరులుగా కలపాలనేది చాలా చాలా పథకాలు తీసుకొచ్చిండు ఎవరు వికే సింగ్. ఖైదీలకు స్పోర్ట్స్ అంటే ఆటల ప్రోగ్రాం పెట్టడం, అక్కడ అంటే కొన్ని జిల్లా జైలు, సెంట్రల్ జైళ్ళలో, అన్ని జైళ్ళలో వచ్చి ఖైదీలు అక్కడ ఆటల ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది. తర్వాత అక్కడున్న సూపరింటెండెంట్లు కూడా మంచి ఖైదీల పట్ల మంచి స్వభావం ఉండేది. కానీ బయట ఎందుకండి ఆ రూమర్ ఉంది, చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు చర్లపల్లి జైలుకి వస్తే అక్కడ పాత నేరస్తులతో కలిసి పెద్ద పెద్ద నేరాలు చేస్తారు, బయటకు వచ్చి జైల్స్ కావవి జైల్ యూనివర్సిటీ అంటుంటారు. ఎందుకు? మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ లోపం ఎక్కడ ఉందనేది పోలీసు వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే నేను ఉన్నతి క్లాసులో పనిచేసిన 2 సంవత్సరాలు. అక్కడంతా కూడా రిపీటర్స్ వచ్చే ఖైదీలని మేము కౌన్సిలింగే మా పని. వాళ్ళు చెప్పేవాళ్ళు ఖైదీలు, అన్న నేను ఒక్క కేసు చేస్తే నా మీద 10 కేసులు మోపుతున్నారు అన్న, నేరాన్ని కూడా నా మీద మోపుతున్నారు అని చెప్పి. మరి దీనివల్ల మరి నీకేమనిపిస్తుంది అని అడిగితే, అన్న చేయని దానికి చేసిన ఒక్క కేసుకు 10 కేసులు మోపితే మళ్ళీ బయటికి పోయిన తర్వాత వాళ్ళు పోలీసులు ఊకుంటారన్నా, మళ్ళీ ఒక 10 కేసులు వేస్తారు, కాబట్టి మాకు అదే మార్గం కరెక్ట్ అనిపిస్తుందని అంటున్నాను. కానీ ఇదంతా రొటీన్ స్టోరీ అంటారు పోలీసులు. లేదు, క్రిమినల్ చెప్పే మాట ఇది లేదు. ఒక సిఐ డైరెక్ట్ అన్నాడు, కుషాయి కూడా సిఐ అనుకుంటా. అదే ఉన్నతి క్లాస్ మీటింగ్ లో వచ్చిండు ఒకసారి. ఖైదీల కోసం ఒక ప్రోగ్రాం పెడితే అక్కడ అందుబాటులో ఉన్న సిఐ వచ్చి అడిగినాం మేము, సార్ మీరు ఒక్క కేసు పెడితే మీరు 10 కేసులు ఎందుకు వేస్తారు సార్ అంటే, ఆ ఒక్క కేసు ఎవరు చేయమన్నారు అంటే, ఒక్క కేసు సార్ చేశాడు సార్, ఏదో కొన్ని ఆర్థిక అసమానతల వల్లనో లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్లనో చేయొచ్చు నేరం, కానీ పుట్టుకతోనే నేరస్తుడిది కాదు సార్. కానీ చేసిన వ్యక్తిని ఇంకా మీరు నేరస్తుని ఎందుకు మారుస్తున్నారు అంటే, ఒక చిన్న తప్పు చేస్తే అతను పెద్ద తప్పు చేయమని వీళ్ళే గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది అక్కడ. అంటే ఏమంటారు, అవకైతే ఎందుకు చేయమన్నారు? అవునబ్బా 10 కేసులు పెడితే ఎక్కువ కాలం జైల్లో ఉంటాడు కాబట్టి అని మార్పు వస్తుంది. మార్పు కాదు వచ్చేది అక్కడ, ఆనే స్టూడెంట్కి వచ్చి టీచర్గా పోతాడు బయటికి. అంటే నేను పోలీసులు ఆఫీసర్లకు చెప్పేది కూడా, నేను రిక్వెస్ట్, ఒక నేరం చేసిండంటే ఫస్ట్ ఆయన ఏ స్థాయిలో ఉండి నేరం చేశాడా, ప్లాన్తో చేశాడా, అనుకోకుండా చేశాడా, దాన్ని కొంచెం చూసి దాన్ని కొంచెం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి చేద్దాం. సరే చట్టపరంగా మనం రిమాండ్ చేయాల్సిందే, కానీ ఒక్క కేసు చేస్తే ఒక్క కేసు వేయండి, 10 చేస్తే 10 వేయండి. ఎవరో చేసిన నేరస్తులను దొరకకుంటే ఆ 10 కేసులు కూడా వీడే చేసిన తీసుకుపోయి లోపల వేసిన తర్వాత అలా కుటుంబ పరిస్థితి ఏంటి సార్? అంటే జైల్లో ఉన్న ప్రతి ఖైదీ కూడా సార్ చాలా బ్యాక్వర్డ్ ఖైదీ సార్, మొత్తం చాలా బ్యాక్వర్డ్ పీపుల్. ఎందుకంటే అందరు కూడా
విద్యావంతులే, కానీ పూటకు లేని వాళ్ళంతా. ఒక మర్డర్ చేసిన వాళ్ళే పెద్ద పెద్ద నేరస్తులు ఎవ్వరు రారు సార్ జైలుకు. చేసినా కూడా వాళ్ళు జైలుకి రారు, బయటనే వచ్చేది ఎవరు? ఆ రోజు రాదు కూలి చేసుకునేటోళ్ళు, కనీసం ఊళ్ళో ఇంటి రూమ్ కిరాయి కట్టలేని వాడు, తల్లిని కనీసం తల్లిదండ్రుల పూటకు గడపని వాళ్ళు మాత్రమే జైలుకి వస్తూ ఉంటారు. నేను చాలా మందిని ఖైదీలను చూసి నేను చాలా బాధపడ్డాను సార్ నేను. కానీ ఎవరు కూడా జైలుకి వచ్చిన వాళ్ళందరూ కూడా నేరస్తులు అయితే కాదు. అందులో నేరం చేసిన వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు కూడా ఉంటారు. చల్లపల్లి జైల్లో మీరు ఉన్నతి కార్యక్రమం చేశారు. చేశాను. అక్కడ బీనా మేడం అని ఉంటారు. అవును, ఉంటారు. ఆవిడ ఎలా కౌన్సిలింగ్ చేస్తారు సార్? బీనా మేడం, ఆమెకు చాలా చాలా థ్యాంక్స్ ఆ మేడంకు. తను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆమె ఇంకొక 2 మహిళల్ని తీసుకొని వచ్చేది. సరే, ఆమె స్వార్థం కోసం అయితే కాదని నేను అనుకుంటున్నా. అది ఆమె ఒకటే చెప్పేది, మీరు చేసిన నేరాన్ని మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ నేరం చేయకుండా మీ కుటుంబ సభ్యులతోటి హ్యాపీ గడవడమే నా గోల్. అయితే ఆమె కూడా మార్చాలని అంటే ఆమె మనకు కావాలి గైడ్లైన్స్ ఇస్తుంది అంతే. ఆమె ఓన్లీ రీసెర్చ్ అంటే ఖైదీల స్వభావం ఎట్లా ఉంది, వాళ్ళ మెంటల్గా ఎట్లా ఉంటారు, వాళ్ళని ఏంటంటే వాళ్ళకి కొన్ని సెషన్స్ పెట్టి మనలో కొంచెం మైండ్ని కొంచెం చేంజ్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేసింది. చాలామంది కూడా ఆమె వల్ల మారి కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉపాధి కూడా దొరికేటట్టు కూడా ఆమె చేసింది. అది కూడా జైళ్ళ శాఖ నుంచి ఒక టీ అది పెట్టుకోవడం, టీ డబ్బా పెట్టుకోవడం కానీ, పెట్రోల్ బంక్లో ఉద్యోగాలు అక్కడ ఇవ్వడం కానీ ఆమె చేసింది. ఆవిడ చేసే మంచి పని కాదనట్లేదు, వికే సింగ్ గారు చేసిన కార్యక్రమాన్ని ఎవరు తప్పట్లేదు. కానీ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ బాలలింగం, అవును, మీకు ఎదురై ఉంటాడు, ఎదురైనా చూసిన నేను. బయటకు వచ్చాడు, ఆయన కోసం పెట్రోల్ పంప్ లో ఒక జాబ్ ఇచ్చారు వికే సింగ్ గారు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన మారాను నాకు అని చెప్తున్న వ్యక్తి తిరిగి మళ్ళీ అదే బాట పెట్టి మళ్ళీ జైలుకి వెళ్ళాడు. మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? అతను నేను జైల్లో ఉన్నప్పుడే ఒక క్రైమ్ డిపార్ట్మెంట్ వచ్చి సీసీ కెమెరాలో ఒక ఫుటేజ్ చూపించారు. ఇతను తెలుసా అంటే, అరే ఇతను మన దగ్గర ఉంటాడు కదా, ఇక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తారని చెప్పినాం. అది దొంగతనం చేసిన నాకు తెలియదు, పెట్రోల్ బంక్లో చేసిన విషయం నాకు తెలుసు. సరే, ఇప్పుడు ఆయన మారినని చెప్పుకున్నాడు, బయటకు పోయి పెట్రోల్ బంక్లో ఉన్నాడు, మళ్ళీ దొంగతనాలు చేసిండంటే సరే చేయొచ్చు, చేయలేదని అనలేము. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో యువత లగ్జరీకి అలవాటు పడిపోయింది. తాగుడు, మంచి కార్లు కావాలని, బంగ్లాలు కావాలని, అలాంటి కల్చర్కి అలవాటు అయిపోయిన తర్వాత వీడేమో ఎందుకంటే ఇంకా చాలా కింద ఉన్నాడు కదా, మరి నేను అట్లా ఎదగాలి కాబట్టి మరి ఏం చేయాలి, మరి ఇంట్లో కుటుంబాన్ని పోషించలేకపోతున్నా, నా తల్లిదండ్రులు పోషించలేకపోతున్నా, వచ్చిన పెట్రోల్ బంక్లో చేసిన 10,000తో నేను ఏం సంపాదించాలా అంటే అతనికి నేను అనుకుంటున్నా అతనికి ఏమైంది అంటే, ఈ 10,000తోటి నేను నా కుటుంబం పోషించలేను, నా భార్య పిల్లల్ని పోషించలేను, నేను బతకలేను, కాబట్టి నాకు దొంగతనమే మార్గం అనుకొని చేసి ఉంటాడు. లోపలికి వచ్చి మాట్లాడాడు ఎప్పుడైనా మీతో? వచ్చాడు. అంటే రిలీజ్ అయినాక ఒకసారి ఉన్నతిలో ప్రోగ్రామ్కు రమ్మంటే వచ్చి చెప్పాడు, నేను మారిపోయినా మంచిగున్నా అని చెప్పిండు. కానీ మంచిదే, సంతోషం కదా. ఇక బయటికి వెళ్ళిన తర్వాత మారి పెళ్లి చేసుకున్నాడంట, సంతోషం అనుకున్నాం. కానీ ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తే 10,000తో ఎవరు బతకలేరు ఇప్పుడు. అంటే ఫస్ట్ అతనికి లైఫ్ సెటిల్ కావాలంటే ప్రభుత్వం, అంటే ఇలాంటి నేరస్తులని ప్రభుత్వం ఆదుకోవాలి. అంటే వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి భూమి ఇవ్వడమా, లేకుంటే ఇంకా పెద్ద కంపెనీలు ఏమైనా పెట్టడమా, అట్లాంటి చేస్తే వాళ్ళు నేరం వైపు వెళ్ళి. ఒక మనిషి బతకాలంటే 5,000 రూపాయల నుంచి కూడా బతకచ్చు, 5 లక్షలు కూడా బతకచ్చు, సరిపోదు అనుకుంటే. 10,000 రూపాయలు ఉద్యోగం సంపాదించిన వ్యక్తికి బతకాలనుకుంటే తప్పు చేయకుండా బతకొచ్చు. కానీ నేను విలాసాలకు వెళ్ళాలనుకుంటే 10,000 కాదు కదా, 10 లక్షలు కూడా సరిపో. మరి అటువంటి మనస్తత్వం ఉన్న బాల్యంగాన్ని మార్చడానికి ఏమైనా మీరు ఉన్నత కార్యక్రమాలు చేశారా సార్? అంటే బాల్యంగం అని కాదు, సాధారణంగా ఇటువంటి మీకు చాలా మంది ఎదురై ఉంటారు. చాలా మంది ఎదురయ్యారు. మేము ఒకటే, ఉన్నతి అంటే పరివర్తన. ఒక టార్చ్ లైట్, చీకట్లో వెళ్ళే వాళ్ళకు ఒక టార్చ్ లైట్ మాత్రమే. కానీ ఈ మార్గంలో నడవండి, ఈ మార్గంలో నడిస్తే మీకు ముళ్ళబాట, ఈ మార్గంలో నడవండి అనే ఒక వెలుతురు చూపిస్తాం అంతే. కానీ మేము చేయి పట్టుకుని మాత్రం మేము నడపలేము. అది వాళ్ళ మీద డిపెండ్, ఎవరు నేరస్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ. ఓకే, చల్లపల్లి జైల్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు, భాను, సూర్యుని మర్డర్ చేసిన. అవునవును, భాను కిరణ్. ఎప్పుడైనా ఎదురయ్యారా? ఎదురయ్యండి. ఏమంటారు ఆయన? భాను కిరణ్ నేను జైల్లో చాలా భయస్తుడు, ఎవరైనా నమ్మడు, ఎవరైనా దగ్గరికి వెళ్ళి వెళ్దామని కూడా దూరం ఉన్నామంటాడు. అయితే కేవీ రెడ్డి అనే సూపరింటెండెంట్ ఉన్నప్పుడు బాగా హవా నడిపించండి, కరప్టెడ్,
కాబట్టి ఇప్పుడున్న సూపరింటెండెంట్ అట్లా కాదు, చాలా డిగ్నిటీ, మంచి డైనామిక్ ఆఫీసర్లు ఇప్పుడున్న వాళ్ళు. కేవీ రెడ్డి ఆఫీస్ ఉన్నప్పుడు జైల్లో బాగా ఫోన్లు ఇక అన్ని విధాలుగా నడిచింది ఇక హవా. బాగుందా? బానుది. ఇక బాను అంటే మేము ఎప్పుడైనా ఒకసారి మాట్లాడేది, చాలా భయస్తుడు. ఇంకోటి ఏంటంటే ఎవరిని ఎక్కువ కలవడు, ఎవరైనా కలవాలని పోతే కూడా దగ్గర రానిడు, అంటే ఎవరైనా ఏమో చంపుతారేమో, నన్ను ఏమైనా చేస్తారేమో అనేది ఒక భయం ఉండేది. అంటే ఎప్పుడైనా అడిగారా సూర్యుని ఎందుకు చంపాల్సి వచ్చిందని? సూర్యుని అన్న అన్న అని పిలిచే వ్యక్తి ఎందుకు ఆయన చంపావని? అంటే ఆయన చెప్పిన విషయం అయితే కాదు, అక్కడ ఉన్న అధికారులు అనుకోకుంటే ఇన్న విషయం అది ఏంటంటే, సూర్య బయటకు వచ్చిన తర్వాత సూర్య జైల్లో ఉన్నప్పుడు సూర్యుని అడ్డం పెట్టుకొని కొన్ని వందల భూములు, వందల రూపాయల, కోట్ల రూపాయలు సంపాదించిండు ఎవరు, భానుకిరణ్. అయితే మరి సూర్య బయటకు వచ్చిండు కదా, బయటకు వచ్చిన తర్వాత మరి నా పేరు మీద సంపాదించిన ఆస్తులు మొత్తం ఎక్కడ ఉన్నామో చెప్పేసి ఈయన ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇక ఇట్లయితే నాకే ప్రమాదం అని చెప్పేసి చంపేసిండు అనే విషయం తెలుసు. సరే, చంపారే అనుకుందాం. చంపి ఏం సాధించాడు? జైల్లో ఉన్నాడు కదా, ఏం సంపాదించాడు? ఇక వాళ్ళు ఇప్పుడు అన్ని వందల కోట్లు సూరి అవును. పేరు మీద బెదిరించి సంపాదించుకున్న ప్రాపర్టీ అవును ఎంజాయ్ చేయడానికే కదా. ఎంజాయ్ చేయడం. ఇప్పుడు ఆయన దాదాపు 10 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. అవును. ఏం సంపాదించిన, ఎందుకు ఈ సంపాదన, ఎందుకు, ఎవరి కోసం కష్టపడ్డాడు? వాళ్ళ అమ్మగారి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఏంటి అంటే ఆ క్షణికావేశం తీసుకున్న నిర్ణయమా, లేదు భయపడి తీసుకున్న నిర్ణయమా? భయపడి తీసుకున్న నిర్ణయం కాదు, కుట్రతోటే అతన్ని చంపేస్తే మళ్ళీ పైకి ఎదగవచ్చు. ఎందుకంటే ఆయన అనుకున్న లక్ష్యం సాధించలేదు కదా. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, ప్రభుత్వాలు అంతా నా చేతిలో ఉన్నాయి, డబ్బు పెట్టి ఏమైనా కొనొచ్చు అట్లా అనుకొని చేసిండు. కానీ అప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు న్యాయ వ్యవస్థలు కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, న్యాయం వైపే వాళ్ళు కూడా తీర్పులు చెప్తున్నారు. కానీ ఈయన చేసింది నేరం కాబట్టి ఆయన లోపడేసి. ఓకే, బాను విషయం పక్కన పెడతాం. గణేష్ అన్న బాగుండు సుబ్బరామరెడ్డి కేసులో ఉన్నాం. అవును, ఆయన ఇప్పుడు మాట్లాడారు మీరు? మీరు మాట్లాడేది, రోజు కలుస్తా ఆయనతో. ఆయనతో పాటు నేను కూడా సంవత్సరం దాకా ఉన్న జైల్లో. మంచి హెల్పింగ్ నేచర్ సార్ గణేష్ అన్న, నిస్వార్థపరుడు, కల్మషం లేని మనిషి. తను ప్రతి ఖైదీ కూడా వచ్చిన ఖైదీలకు మంచి వాళ్ళని వాళ్ళకు ధైర్యం చెప్పడం, వాళ్ళకు మంచి అంటే వ్యక్తిగతంగా కానీ చాలా మంచిగా ఉంటాడు గణేష్. ఇంకా మీకు చాలా మంది ఖైదీలు చూస్తుంటారు కదా, మీకు బాగా నచ్చిన వ్యక్తి చెప్పండి ఒకటి. ఖైదీలనా? ఖైదీలలో సార్ నాకు ఖైదీలు అంతా నా సోదరులే, కానీ నేను ఆఫీసర్లు అంటే చెప్తా గానీ ఖైదీలు అంటే అందరూ, ఎందుకంటే అంటే చిన్న చిన్న నేరాలు కూడా చేసి వస్తుంటారు కదా, ఆ విధంగా వచ్చి బాధపడే వాళ్ళు ఎవరైనా కనబడ్డారు? చాలా మంది సార్. నేను అంటే ఒక్కరంటే నేను అంత గుర్తుపట్టాను, కానీ నేను ఫోన్ సెక్షన్ లో చేసిన. నేను అయితే నేను ఫస్ట్ ములాఖాత్ సెక్షన్ కూడా చేసిన. ములాఖాత్ సెక్షన్ అంటే ఒక జైలరు ఇన్ఛార్జ్ లేకుండా కూడా నేనే నడిపించేది. అది కూడా నా మీద నమ్మకంతో పెట్టారు. అది